హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరత మూలంగా 7, 8, 9, 10 తరగతులకు మ్యాథ్స్ ఉపాధ్యాయులు లేకపోవడం వలన 10వ తరగతి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని వివిధ లొకేషన్ మండలానికి చెందినటువంటి ఉపాధ్యాయురాలని ఎన్నిక చేసుకోవడం జరిగిందని ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ నుండి వివిధ ఒకే కుటుంబాలకి ఒకే ఉపాధ్యాయురాలని ఇచ్చారు. రెండో ఉపాధ్యాయురాలుగా మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ చెప్పడానికి ఉపాధ్యాయుడు లేడు కాబట్టి 8, 8, 9, 10 తరగతులకు ఫిర్యాదు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన సోషల్ వర్కర్స్ కె గురుప్రసాద్ యాదవ్ సమీప కుంటాల మండలంలోని వానలపాడు పంచాయతీ సెక్రటరీ ఇది నిర్వహిస్తున్న గాయత్రి గారిని సంప్రదించడం జరిగిందని మీ నాన్నగారి పేరు మీద 2 నెలలకు గాను వివిధ 7, 8, 9, 10 తరగతులకు మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఉపాధ్యాయురాలకి నెలకు 6,000 రూపాయలు చొప్పున 2 నెలలకు గాను 12,000 రూపాయలు అవుతాయని ఇట్టి రూపాయలను కుంటాల గ్రామానికి చెందిన గాయత్రి శ్రావణ్ వారి నాన్నగారి పేరు పైన ధర్మన్న టీచర్ పేరు 2 నెలలు మ్యాథమెటిక్స్ చెప్పడానికి వివికి దాత రూపంలో 10,000 ఇవ్వడం జరిగింది. మరియు 2,000 రూపాయలు కాశీరాం టీచర్ ఇవ్వడం జరిగింది. మొత్తం కలిసి 2 నెలలకు 12,000 రూపాయలు గాయత్రి గారు దాత రూపంలో హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గారికి గ్రామస్తుల సమక్షంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు సమకూర్చాలని గ్రామస్తుల తరపున భగవంతుని ప్రార్థన. ఇట్లు కె గురుప్రసాద్ యాదవ్ సోషల్ వర్కర్ సామాజిక కార్యకర్త మరియు ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ ఎక్స్ సర్పంచ్ నిమ్మ పోతున్న ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.